హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్రౌన్ రైస్ అనేది పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా ఎలా కుక్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలామందికి బ్రౌన్ రైస్ అనేది కుక్ చేయడం రాదు. కొంతమందికి ముద్దలా అయిపోతుంది ఎంత పర్ఫెక్ట్గా కుక్ చేసినా సరే. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీరు రైస్ ఎప్పుడు కుక్ చేసినా సరే పొడి పొడిలాడుతూ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనకి రైస్ పొడిగా రావాలంటే మీకు పర్ఫెక్ట్గా కుక్ చేయడం రావాలి. అది ఎలా అంటే ఫస్ట్ అయితే మనం ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నప్పుడు ఒక 2 to 3 అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టాలండి. అప్పుడు మాత్రమే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడైతే 1 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్ తీసుకొని దాన్ని వాటర్తో వాష్ చేసిన తర్వాత 1 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసి నానబెట్టుకుని పక్కన 2 అవర్స్ అయితే అలా పెట్టేశాను. 2 అవర్స్ సోక్ చేసిన తర్వాత కుక్కర్లో 10 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మీ కుక్కర్ని బట్టి విజిల్స్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. కొన్ని కుక్కర్స్ అయితే త్వరగానే కుక్ అవుతాయి, కొన్ని మాత్రం అస్సలు కుక్ అవ్వవు. కానీ ఏదైనా సరే మ్యాక్సిమం 10 విజిల్స్ వరకు అయితే ఖచ్చితంగా కుక్ చేయాలి. ఎందుకంటే బ్రౌన్ రైస్ అనేవి అంత త్వరగా కుక్ అవ్వవు. సో ఫైనల్గా ప్రెషర్ పోయిన తర్వాత చూసినట్లయితే రైస్ చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. చూస్తే మీకే అర్థమవుతుంది కదా. సో ఇలా పొడి పొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది. బ్రౌన్ రైస్ అనేవి హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళు ఈ బ్రౌన్ రైస్ తింటే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. అలానే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ రైస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఈ బ్రౌన్ రైస్ తింటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.